నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు 36 గంటలు దాటినా ఆగని వర్షాలు. అత్యధికంగా అచ్చంపేట, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం, బయటకు రాని ప్రజలు. ఎక్కడ చూసినా నీటిలో మునిగిన రోడ్లు, మట్టి, ఇల్లు కూలే ప్రమాదం ఉందని పొంగిపొర్లుతున్న గ్రామాలలో ఎవరైనా మట్టి మిద్దెలు మరియు కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో నుండి బయటకు వచ్చి మీ యొక్క చుట్టాల దగ్గర తలదాచుకోవాలన్నారు. గ్రామాలలో ఉండే కరెంటు స్తంభాల దగ్గర మరియు స్విచ్ బోర్డుల దగ్గర జాగ్రత్తగా ఉండగలగాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలున్నాయి కావున ఎవరు కూడా చెట్టు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడొద్దు. వీలైనంత వరకు ఫోన్ మాట్లాడినా తగ్గించాలి. ప్రజలు ఎవరు కూడా ఎటువంటి ప్రయాణాలు మరియు బయటకు వెళ్లడం చేయవద్దు. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు తెలిపారు. తెలకపల్లి మండల కేంద్రంలోని శివగంగా ఫంక్షన్ హాల్ దగ్గర పెద్ద వేప చెట్టు కూలి రోడ్డు మీద పడడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. తెలకపల్లి ఎస్ఐ మరియు ఎంఆర్ఓ సంఘటన స్థలానికి చేరుకొని విరిగిపడ్డ చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప వెళ్లాలని, ఇంకా 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. మంచి పని చేశారు. చేయాలి సార్, మంచి పని చేసినప్పుడు చేయాలి కంపల్సరీ. మీరు ప్రజల మనుషులు సార్. చిన్న అక్కడ కరెంట్ వేలు ఉన్నాయి. నమస్కారం. సంస్థ తెలకపల్లి మండల ప్రజానికానికి తెలియపరిచిన ఏమనగా మనకు జిల్లా కలెక్టర్ గారు నిన్న రాత్రి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. భారీ వర్షాలు మన జిల్లాలో నమోదై ఉన్నందువల్ల పబ్లిక్ అప్రమత్తంగా ఉంటూ మట్టి మిద్దెలను ప్రత్యేకమైనటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళు సమీప వాళ్ళ బంధువులు ఏంటన్నా కానీ, లేకుంటే గవర్నమెంట్ బిల్డింగ్స్, మనకు కమ్యూనిటీ హాల్స్ కానీ, లేకుంటే స్కూల్స్లో కానీ 2 రోజులు కొంచెం తలదాచుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనకు రాబోయే 2 రోజుల వరకు ఈ భారీ వర్షాలు ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు IMD నుంచి హెచ్చరిక ఉన్నట్టు జిల్లా కలెక్టర్ గారు తెలియపరచడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొంచెం ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడైనా చెరువులు కుంటలు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అందరూ సహకరిస్తేనే ఈ జనం నుంచి మనం బయటపడతామని చెప్పేసి తెలియపరుస్తాం. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు కూడా ఈ యొక్క వర్షాలు అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా సమస్య ఉన్నట్లయితే స్పందించి ఎమ్మటే ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందరి ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మిద్దె ఇండ్లు కానీ ఇప్పుడు మన యొక్క ప్రాంతాల్లో బాగా ఇక సౌడి మిద్దె ఇండ్లు ఉన్నాయి. అలాంటి ఇళ్ళలో ఎవరు ఉన్నట్లయితే ఎమ్మటే ఉన్నటువంటి స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ బిల్లులకు కానీ వెళ్ళిపోవాలి. అలానే ఏమైనా సమాచారం ఉన్నట్లయితే అధికారులకు తెలియజేసి అక్కడికి వెళ్ళిపోవాలి. అదేవిధంగా ఇక గ్రామాల్లో చెరువులు కానీ కుంటలు కానీ ఏదైనా రాకపోకలు ఇబ్బంది ఉన్నట్లయితే అక్కడ ఉన్న సమస్యలు మాకు తెలియజేసినట్లయితే వారికి పరిష్కార మార్గాలు చూపిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా వచ్చే 2-3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి యొక్క మన తెలకపల్లి మండలంలో ఎలాంటి యొక్క ప్రమాదం జరగకుండా ప్రజలందరూ మా యొక్క పోలీసు వారికి, అదేవిధంగా రెవెన్యూ వారికి సహకరించాలని కోరుకుంటాం.